రాఘవుడి పెట్టె. రాఘవుడనే యువకుడు మంచివాడు, అమాయకుడు. చిన్నతనంలోనే తల్లిపోతే తండ్రి వాణ్ణి ఎంతో గారాబంగా పెంచాడు. కొడుక్కు సవతి తల్లి బాధలుండకూడదని ఆయన రెండో పెళ్లి కూడా చేసుకోలేదు. చిన్నతనం నుంచి రాఘవుడిది ఉపకార గుణం. ఎదుటివాళ్లు ఏం చేసినా నమ్మేవాడు. అందువల్ల చాలామంది వాణ్ణి మోసగించేవారు. ఎంత చెప్పినా మనుషుల్లో మోసగాళ్లుంటారంటే వాడు నమ్మేవాడు కాదు. ఒక రోజున రాఘవుడింటికి బైరాగి ఒకడు వచ్చి వాడి ముఖం చూసి ఎంతో మెచ్చుకున్నాడు. అప్పుడు తండ్రి ముఖం పాలిపోవడం గమనించి బైరాగి ఆశ్చర్యపడ్డాడు. అప్పటికి రాఘవుణ్ణి బయటకు వెళ్ళమని బైరాగి తండ్రితో, నీ కొడుకువన్నీ గొప్ప గుణాలు, వాటిని కనిపెట్టి నేను పొగిడాను. ఆ పొగడ్తకు వాడికంటే ఎక్కువగా తండ్రివైన నువ్వు సంతోషించాలి. కానీ నీ ముఖం పాలిపోయింది, అందుకు కారణమేమిటి అని బైరాగి అడిగాడు. అయ్యా, వాడి గుణాలు గొప్పవే, అందువల్ల వాడికి ఏ ప్రయోజనమూ లేదు. అందరూ వాణ్ణి మోసం చేస్తున్నారు. నేనున్నంతకాలం పర్వాలేదు, ఆ తర్వాత ఎలాగా అని బాధపడి రోజూ వాడికి పనికిరాని గుణాలు వదులుకోమని హితబోధ చేస్తుంటాను. ఏదో ఒక రోజున నా మాటలు వాడు అర్థం చేసుకుంటాడన్న ఆశ ఉండేది. ఇప్పుడు మీ అంతటి వారు వాడి గుణాలను పొగిడారు. ఇక మీదట నా మాట బొత్తిగా వినడు అని రాఘవుడి తండ్రి అన్నాడు. బైరాగి ఆయన్ను ఓదార్చి, ఈ ప్రపంచంలో నీ కొడుకులాంటి వాళ్ళు అరుదుగా పుడతారు. వాళ్ళు ఎందరికో ఆదర్శవంతులవుతారు. అలాంటి వాళ్లను మార్చాలనుకోవడమే తప్పు. ఏమైనా నీ కొడుక్కు కొంత లోకజ్ఞానం అవసరం. వాడిని నాతో తీసుకువెళ్ళి 2 సంవత్సరాల పాటు శిక్షణ ఇస్తాను. ఆ తర్వాత నీకే బెంగా ఉండదు అని అన్నాడు. తండ్రి ఇందుకు సంతోషించిన కొడుకును విడిచి ఉండాలంటే బెంగపడ్డాడు. వృద్ధాప్యం సమీపించినందువల్ల 2 సంవత్సరాల కాలం తను బ్రతకనేమోనని భయపడ్డాడు. బైరాగి కాసేపు ఆలోచించి, ప్రస్తుతం నేను తీర్థయాత్రలు చేస్తూ దేశాలు పట్టి తిరుగుతున్నాను. నా తీర్థయాత్రలయ్యాక కుసుమపురంలో కుసుమా నదీ తీరాన ఆశ్రమం చేరుకుంటాను. అప్పుడు నీ కొడుకును అక్కడికి పంపించు అని బైరాగి అన్నాడు. తర్వాత ఆయన రాఘవుణ్ణి పిలిచి, మంచి తెలుపు రంగు వంటిది, చెడు నలుపు వంటిది. తెలుపు నలుపులు కలిస్తే తెలుపు నలుపవుతుందే తప్ప నలుపు తెలుపు కాదు. నువ్వు మంచివాడివి, మంచికే సహాయపడాలి. చెడుకు సహాయపడటం, చెడును గుడ్డిగా నమ్మడం నీ మంచితనానికే మచ్చను తెస్తాయని గుర్తుంచుకో అని అన్నాడు. రాఘవుడు వినయంగా, చెడుకు దూరంగా ఉంటాను, కానీ చెడును గుర్తించడం ఎలా అని అడిగాడు. బైరాగి వాడి తలమీద చెయ్యి పెట్టి దీవించి, ఈ రోజు నుంచి చెడే నీకు దూరంగా ఉంటుంది, నిన్నెవరూ మోసగించలేరు. నా ఈ దీవెన 2 సంవత్సరాల పాటు పనిచేస్తుంది. అటుపైన నా వద్దకురా, చెడును ఎలా గుర్తించాలో నీకు నేర్పుతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విచిత్రంగా మిత్రులెవ్వరూ రాఘవుడి వద్దకు వెళ్ళేవారు కాదు. ఇందుకు రాఘవుడు బాధపడితే తండ్రి వాణ్ణి ఓదార్చి, ఇక మీదట చెడ్డవాళ్లెవరూ నీ దరిదాపులకు రారు, అంతా బైరాగి మహిమ అని అన్నాడు. చూస్తుండగానే 2 ఏళ్లు గడిచిపోయాయి. రాఘవుడి తండ్రికి అంత్యకాలం సమీపించింది. ఆయన కొడుకును పిలిచి, నాయన, నేనిక బ్రతకను. మన ఇల్లు పొలం అమ్మితే 30,000 వరహాలు వస్తాయి. నేను పోగానే ఆ ధర ఎవరిస్తానంటే వారికి అమ్మేసి ఆ డబ్బు తీసుకొని ఈ ఊరు విడిచిపెట్టి కుసుమపురం వెళ్ళు. అక్కడ బైరాగి నీకు ఏం చెయ్యాలో చెబుతాడు. బైరాగి పెట్టిన గడువు 2 సంవత్సరాలు అయిపోయాయి గనక ఈలోగా ఎవర్నీ నమ్మకు అని చెప్పాడు. ఆ తర్వాత వారం రోజులకే రాఘవుడి తండ్రి మరణించాడు. రాఘవుడు తనన్నోదార్చవచ్చిన వాళ్లకు తండ్రి మాటలు చెప్పాడు. ఒక పెద్ద రైతు వెంటనే రాఘవుడు అమ్మదలిచిన ధరకు డబ్బిచ్చి ఇల్లు పొలం కొనుక్కున్నాడు. ఈ సంగతి తెలిసి గణపతి అనేవాడి మిత్రుడు వచ్చి, రాఘవ, ఇంత డబ్బు దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయడం మంచిది కాదు. దారిలో దొంగలుంటారు, మోసగాళ్లుంటారు. మన షావుకారు శరభయ్య వద్ద 30,000 వరహాల విలువ చేసే వజ్రం ఒకటి ఉన్నది. ఈ డబ్బిచ్చి దాన్ని తీసుకో. వజ్రాన్ని ఎవరికంటా పడకుండా దుస్తుల్లో దాయడం సులువు అని సలహా ఇచ్చాడు. షావుకారు శరభయ్య దగ్గర అలాంటి వజ్రం ఉన్నమాట నిజమే. రాఘవుడిని మోసగించాలని ఆయన గణపతిని పంపాడు. అయితే షావుకారు గణపతితో అన్న మాటలు ఆయన కూతురు సుశీల విన్నది.
ఆమెకు రాఘవుడంటే ఇష్టం. వాడిని పెళ్లి చేసుకోవాలని కూడా మనసులో అనుకుంటున్నది. కాని తండ్రికి ఈ పెళ్ళంటే ఇష్టం లేదని ఆమెకు తెలుసు. రాఘవుడు గణపతి మాటలు నమ్మి డబ్బు తీసుకొని షావుకారింటికి వెళ్ళాడు. షావుకారు 30,000 వరహాలు తీసుకొని లెక్క పెట్టుకున్నాక కూతురుకిచ్చి ఇనప్పెట్టెలో దాయమన్నాడు. సుశీల ఆ వరహాలను ఇనప్పెట్టెలో పెట్టి పెట్టెలో ఒక మూలగా ఉన్న ఒక్కొక్కటి 1000 వరహాలు విలువ చేసే 30 నాణాలు తీసుకొని వేరే సంచిలో పోసి అందులో రాఘవుడికి ఒక చీటీ కూడా పెట్టింది. ఆ చీటీలో, నువ్వంటే నాకిష్టం, బైరాగి దగ్గర పనయ్యాక వచ్చి నన్ను పెళ్లి చేసుకో. మా నాన్న నిన్ను మోసం చేసి నకిలీ వజ్రమిస్తున్నాడు. దాని విలువ వరహా కూడా చెయ్యదు. అందువల్ల నేను నీ డబ్బు తిరిగిచ్చేస్తున్నాను అని రాసింది. ఈలోగా షావుకారు భార్యను పిలిచి, రాఘవుడికి మన వజ్రాన్ని అమ్మేశాను. 40,000 వరహాలు చేసేది. మనవాడు కదా అని 10,000 తగ్గించమ్మాను. దాన్ని మనం పెట్టెలో వేరుగా ఉంచాం కదా, అది తీసుకొచ్చివ్వు అని అన్నాడు. తన కూతురు మనసెరిగిన షావుకారు భార్య నకిలీ వజ్రానికి బదులు అసలుదే తెచ్చి రాఘవుడికిచ్చింది. ఈలోగా సుశీల వరహాల మూట తెచ్చి రాఘవుడికిస్తూ, ఈ మూటలో వరహాలే కాదు, ఇంకో విశేషం కూడా ఉన్నది. దారిలో ఎక్కడా తిండి దొరక్కపోతే అప్పుడీ మూటను విప్పి నీ ఆకలి తీర్చుకో అని చెప్పింది. రాఘవుడు ఇంటికి వెళ్ళి సుశీల ఇచ్చిన మూటను విప్పి అందులో ఏముందో అని కుతూహలంగా చూశాడు. సుశీల రాసిన ఉత్తరం, నాణాలు చూశాక వాడికి షావుకారు మోసం అర్థమైంది. తర్వాత రాఘవుడు చిన్న పెట్టెలో తన సామానంతా సర్దుకొని ప్రయాణమయ్యాడు. దారిలో వాడికొక బాటసారి తటస్థపడ్డాడు. తనకు తోడు దొరికిందని రాఘవుడు సంతోషించాడు. కాని ఆ బాటసారి మోసగాడని తెలుసుకోలేకపోయాడు. అందువల్ల మాటల సందర్భంలో తన కథంతా ఆ బాటసారికి చెప్పాడు. ఇద్దరూ కొంత దూరం వెళ్ళాక ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు బాటసారి రాఘవుడితో, నాకు నిద్రొస్తున్నది. ఈ నా మూటలో 2 లక్షల వరహాల విలువ చేసే వజ్రాలున్నాయి. ఇది నీ దగ్గర ఉంచుకొని కాపలాగా ఉండు. నేను నిద్రలేచాక నీ పెట్టెకు కాపలా కాస్తాను. అప్పుడు నువ్వు నిద్రపోవచ్చు అని అన్నాడు. రాఘవుడు ఇందుకు సరేనన్నాడు. ముందు బాటసారి కాసేపు నిద్రపోయాడు. బాటసారి నిద్రలేచాక రాఘవుడు పడుకున్నాడు. క్షణాల మీద వాడికి నిద్ర పట్టేసింది. మెలకువ వచ్చాక చూస్తే బాటసారి లేడు. తన పెట్టె కూడా లేదు. తాను మోసపోయానని, సమస్తం పోగొట్టుకున్నానని రాఘవుడికి అర్థమైంది. కాసేపు బాధపడిన గుండె ధైర్యం పోగొట్టుకోక రాఘవుడు కుసుమపురం వైపు ప్రయాణం కొనసాగించాడు. రాఘవుడి వద్ద దొంగలించిన పెట్టెను తీసుకొని కొంత దూరం వెళ్ళాక బాటసారి ఆ పెట్టెను తెరిచి చూసి ఉలిక్కిపడ్డాడు. అందులో చుట్టలు చుట్టుకున్న నల్లత్రాచు ఉన్నది. దాని తలపై మిలమిలా మెరుస్తున్న మణి ఉన్నది. ఈలోగా త్రాచు బుసకొట్టడంతో వాడు ఆ పెట్టెకు మూత వేసేశాడు. పెట్టెలోని పామును చూస్తే బాటసారికి భయంగా ఉన్నది. కాని నాగమణి లక్షల కొద్ది వరహాల విలువ చేస్తుంది. అందుకని బాటసారి ఆ పెట్టెను పాములు పట్టే నాగన్న వద్దకు తీసుకుపోయాడు. నాగన్న బాటసారి కథ విని చాలా ఉత్సాహపడ్డాడు. ఆ దేశపు రాజుగారి కొడుకు జబ్బుతో మంచం పడితే నాగమణి తెచ్చి తాకించాలని వైద్యులు చెప్పారు. నాగమణిని తెచ్చిన వాడికి అర్ధరాజ్యాన్నిస్తానన్నాడు రాజు. నాగన్న బాటసారితో, 2 రోజుల పాటు పూజలు చేయాలి. నువ్విక్కడే ఏదన్నా సత్రంలో ఉండు. నేను ఇంటికి పోయి పూజలు ముగిస్తాను అని చెప్పాడు. ఈలోగా నాగన్న అచ్చం అలాంటిదే మరొక పెట్టె చేయించి అందులో చచ్చిన పామును, ఒక గాజు మణిని ఉంచి బాటసారికిచ్చి, నా పూజల ఫలితంగా ఇందులోని పాము చచ్చి నాగమణి నీదవుతుంది. ఈ పెట్టెను నేను తెరవకూడదని నాగదేవత ఆజ్ఞ. పూజ చేసినందుకు నాకు 10 వరహాలిస్తే చాలు, తృప్తి పడతాను. లక్షలు విలువ చేసే నాగమణి నీది అని అన్నాడు. బాటసారి వాడికి 10 వరహాలిచ్చుకొని పెట్టె తెరచి చూసుకొని మోసపోయానని తెలియక సంతోషంగా వెళ్ళిపోయాడు. నాగన్న అప్పుడు తాను దాచుకున్న పెట్టె తెరచి చూశాడు. అందులో పాము లేదు, నాగమణి లేదు. ఆ స్థానంలో ఏవో తాళపత్రాలున్నాయి. వాడు నెత్తి నోరు కొట్టుకొని బాటసారి తనన్ను మోసగించాడనుకున్నాడు.
అయినా ఆ తాళపత్రాలలో ఏమని రాసి ఉందో తెలుసుకోవాలని వాడా పెట్టెను మోసుకొని ఒక పండితుడింటికి వెళ్ళాడు. పండితుడు తాళపత్రాలలోని శ్లోకాలు కొన్ని చదివి అదొక అద్భుత కావ్యమని గ్రహించాడు. అంతవరకు ఎవరికీ తెలియని ఆ కావ్యాన్ని రాజుకు చూపిస్తే ఆయన 1,00,000 వరహాలకు తక్కువ ఇవ్వడు. ఇలా అనుకున్న పండితుడు నాగన్నతో, ఈ తాళపత్రాలను ఎవడో పిచ్చివాడు అర్థం పర్థం లేని రాతలతో పాడు చేశాడు. వీటికేం విలువలేదు. ఈ పెట్టె మాత్రం నాకు నచ్చింది. దీనికి 50 వరహాలిస్తాను అని అన్నాడు. నాగన్న అదే వరప్రసాదమనుకొని పెట్టెను తాళపత్రాలతో సహా పండితుడికిచ్చి డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. పండితుడు వెంటనే పెట్టెను తీసుకొని ప్రయాణమై రాజధాని చేరుకొని ఒక సత్రంలో బస చేశాడు. ఆ రాత్రి సత్రంలో ప్రవేశించిన దొంగ ఒకడు పండితుడు ఆదమరచి నిద్రపోతూ ఉండగా ఆ పెట్టెను తెరచి చూస్తే వాడికి దాని నిండా బంగారు కాసులు కనిపించాయి. వాడు పెట్టెతో సత్రం నుంచి బయటపడి రాజభటులకు దొరికిపోయాడు. భటులు దాన్ని తెరిచి చూస్తే అందులో రక్తమోడుతూ మనిషి తల ఒకటి కనిపించింది. అది అచ్చం రాజకుమారుడి శిరస్సులా ఉండడంతో వాళ్ళు ఆ పెట్టెను దొంగను వెంటబెట్టుకొని రాజాంతఃపురానికి వెళ్ళారు. ఈలోగా రాఘవుడు కుసుమపురంలో బైరాగిని కలుసుకున్నాడు. ఆయన మునుపటిలాగా కాక బక్కచిక్కి ఉండడం చూసి వాడు ఆశ్చర్యపోయాడు. బైరాగి వాడితో, సమయానికి వచ్చావు. రాజకుమారుణ్ణి రక్షించగల నాగమణి, ఆ సమయంలో ఉచ్చరించవలసిన మంత్రాలున్న తాళపత్రాలు నా వద్ద ఉన్నాయి. వాటిని ఉపయోగించి అర్ధరాజ్యం సంపాదించుకోవచ్చు. పద, మనం రాజధానికి వెళ్దాం అని అన్నాడు. బైరాగి రాఘవుడు రాజధానికి చేరుకొని రాజును కలుసుకున్నారు. రాజు వాళ్లను సగౌరవంగా రాజకుమారుడి వద్దకు తీసుకువెళ్ళాడు. బైరాగి నాగమణిని రాజకుమారుడికి తాకించి తాళపత్రాలలోని మంత్రాలు చదవసాగాడు. ఉన్నట్టుండి రాజకుమారుడి శిరస్సు మాయమైంది. మొండెం రక్తసిక్తమైంది. ఇది చూసి రాజు ఆగ్రహోదుగ్రుడయ్యాడు. బైరాగి ఆయనను శాంతపరిచి, ఆందోళన చెందకు మహారాజా, మణి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దాన్ని మెదడు తట్టుకోలేదు. అందువల్ల మంత్ర ప్రభావంతో మొండాన్ని శిరస్సును వేరు చేశాను. ఇప్పుడు వైద్యం మొండానికి జరుగుతున్నది అని అన్నాడు. ఇంతలో అక్కడికి దొంగను తీసుకొని రాజభటులు వచ్చి జరిగిందంతా చెప్పారు. రాజు పెట్టె మూతను తెరిచేంతలో అది నాది అంటూ రాఘవుడు ముందుకు ఉరికి దాని మూతను తెరిచి అందులోని తన వస్తువులను ఆప్యాయంగా చూస్తున్నంతలో తల్పం మీద రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అతడు తండ్రిని చూసి, నాకేమైంది? నా శరీరంలో ఇంత శక్తి ఎలా పుట్టుకొచ్చింది అంటూ ప్రశ్నలు వేశాడు. రాజు ఆనందానికి అవధులు లేవు. అన్న ప్రకారం ఆయన బైరాగికి అర్ధరాజ్యాన్నిచ్చాడు. బైరాగి వెంటనే దాన్ని రాఘవుడికి ధారాదత్తం చేశాడు. రాఘవుడు రాజుకు వినయంగా నమస్కరించి, మహారాజా, రాజు కాగల అర్హత నాకు లేదు. నన్నిలాగే ఉండనివ్వండి. రాజ్యాన్ని మీరే ఏలండి అని అన్నాడు. రాజు బైరాగి వంక ప్రశ్నార్థకంగా చూశాడు. అప్పుడు బైరాగి రాజుతో, రాజా, ఇతడికి ఆ పెట్టె నిండా బంగారు నాణేలు నింపివ్వు. తగిన రక్షణలో ఇతణ్ణి తన స్వస్థలానికి పంపు అని అన్నాడు. రాఘవుడు కంగారుపడి బైరాగితో, స్వామి, నేను తమ వద్ద లోకజ్ఞానం నేర్చుకోకుండా ఇంటికి ఎలా వెళ్ళగలను అని చాలా విచారంగా అన్నాడు. బైరాగి నవ్వి, లోకజ్ఞానం నేర్చుకుంటే వచ్చేది కాదు నాయనా. మంచితనం మితిమీరితే లోకజ్ఞానం అలవడదు. అలా కాకుంటే నీకు లోకజ్ఞానం రాదనే అర్థం. ఇప్పుడు నీకు అంతులేని ధనం, రాజు రక్షణ లభించాయి. నిన్ను ప్రేమించిన సుశీల లోకజ్ఞానం గల పిల్ల. ఆమెను పెళ్లి చేసుకొని ఆమె చెప్పినట్లు నడుచుకో. ఇంతకాలం నిన్ను రక్షించడానికి నా శక్తులన్నీ వినియోగించి చిక్కి సగమయ్యాను. ఇక మీదటనైనా నాకా అవసరం లేకుండాను రాకుండాను చూడు అని బైరాగి చెప్పాడు. విచక్షణ లేని మంచితనం వల్ల ఇంతకాలంగా బైరాగులను మహాత్ములను ఇబ్బంది పెట్టానని గ్రహించాక రాఘవుడు సిగ్గుపడి ఆ తర్వాత బైరాగి చెప్పినట్లే నడుచుకున్నాడు. అతను తన స్వస్థలానికి తిరిగి వెళ్ళి శరభయ్యను కలుసుకొని జరిగిన విషయాలన్నీ చెప్పాడు.
శరభయ్య తన కూతురు సుశీలనిచ్చి వివాహం చేయటానికి ఒప్పుకున్నాడు. కొద్ది రోజుల్లోనే సుశీల రాఘవుల వివాహం వైభవంగా జరిగింది. సుశీల తెలివితేటలు, రాఘవుడి మంచితనం కలిసి ఇద్దరూ జీవితాంతం సుఖంగా ఉన్నారు.